మంచి పేరు అనే చందమామ కథ చెప్పుకుందాం. అక్కవరం గ్రామంలో అనంతమ్మ, అనంతయ్య అనే దంపతులుండేవారు. అనంతయ్యకు గ్రామంలో మంచివాడన్న పేరుండేది. కాని అనంతమ్మను అందరూ ఏహ్య భావంతో చూసేవారు. అందుకారణం ఆమెలో గల మూర్ఖత్వం, నోటి దురుసుతనం. పెళ్ళిడికొచ్చిన అనంతమ్మ పెద్ద కూతురుకు ఎక్కడా తగిన సంబంధం దొరకలేదు. కట్న కానుకలిచ్చుకోగల భాగ్యవంతులైన తన కూతుర్ను చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆమెకు బాధ కలిగించింది. ఒక్క కూతురు పెళ్లికే తామింత శ్రమ పడుతుంటే ఇంకా ఎదిగి వస్తున్న మిగతా పిల్లల మాటేమిటి? తన భర్త అనంతయ్యకు గ్రామంలో మంచి పేరు, గౌరవం ఉన్నదని అనంతమ్మకు తెలుసు. తనంటేనే గ్రామస్తులకు అసూయ, చులకన చూపు. తను కూడా భర్తలాగే మంచి పేరు తెచ్చుకుంటే సమస్యగా మారిన కూతురు పెళ్లి పరిష్కారమైపోతుందని ఆమె అనుకున్నది. ఈ ఆలోచనతో ఒకనాడు అనంతమ్మ భర్తతో, నీకు గ్రామంలో మంచి పేరున్నది, నాకు అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలన్న బుద్ధి పుట్టింది. అందుకు ఏం చేస్తే బావుంటుందని మీ సలహా అని అడిగింది. భార్య మాటలు విన్న అనంతయ్యకు చెవిలో అమృతం పోసినట్టయింది. ఎందుకంటే ఎంతో కాలంగా ఆమె నోటు దురుసు వల్ల ఇతరుల కంటే ఎక్కువ వేగుతున్నది అతడే. అనంతయ్య సంతోషంగా, ఏ దేవుడు నీ మనసుకు ఇన్నాళ్ల తరువాత మంచి బుద్ధి పుట్టించాడు. ఒకటి గుర్తుంచుకో, అందరితోనూ సఖ్యంగా ఉంటూ చేతనైన సాయం చేస్తూ ఉంటే మంచి పేరు దానంతటా అదే వస్తుంది అన్నాడు. అనంతమ్మకు భర్త తెలివితేటల్లో మంచి నమ్మకం ఉన్నది. ఆయన ఎంతో లోకానుభవం కలవాడని ఆమె ఎరుగు. ఆ కారణం వల్ల ఆ రోజు నుంచి ఆమె ఇరుగు పొరుగు వాళ్లతోనూ, పని వాళ్లతోనూ, పిల్లలతోనూ సౌమ్యంగా ఉంటూ ఉపకార బుద్ధితో మెలగసాగింది. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఆమెకు తనకేపాటి మంచి పేరు వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆమె మొదట ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు తనను గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది. ఈ మధ్య కొన్నాళ్లుగా ఆమె ఇరుగు పొరుగులకు ఎన్నో రకాలుగా సాయపడ్డది. అనంతమ్మ ఇంటి పక్కన కామాక్షమ్మ అనే ఆవిడ ఇల్లున్నది. రోజు మధ్యాహ్నం వేళ వాడకట్టులోని ఆడవాళ్ళందరూ ఆమె ఇంటి చావడిలో తీరిగ్గా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఆ రోజు వాళ్ళ మాటల్లో తన పేరు దొర్లుతుండడంతో అనంతమ్మ ప్రహరి గోడ వెనక చేరి వినసాగింది. అనంతమ్మలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా విడ్డూరం కలుగుతున్నది. ఇదివరకు విరిగిన వేలుకు సున్నం పెట్టేది కాదు. అవునా, ఈ మధ్య ఏం జరిగిందనుకున్నారు? చేతి మీద పొరపాటున గంజి వంపేసుకుని ఒకనాడు నేను బాధపడుతుంటే వచ్చి చేతికి మందు రాయడమే కాకుండా మిగిలిన వంటంతా చేసి పెట్టి వెళ్ళింది అన్నదొక ఇల్లాలు. ఆ వెంటనే మరొక ఆవిడ అందుకుని, అంతేకాదమ్మా, నిన్న మా పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ ఇంటి ముందు అల్లరి చేస్తున్నా కిక్కురుమనలేదు. లోగడ పిల్లలు గొడవ చేస్తే కర్ర చేత్తో పట్టుకొని గయ్యమంటూ అరిచి ఎంత యాగి చేసేది కాదావిడ. నిజంగా ఇది ప్రపంచంలో జరగరాని వింత అన్నది మరొకావిడ. ఇలా కొంతసేపు సంభాషణ జరిగాక అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా వయసులో పెద్దదైన ఒక ముసలావిడ గొంతు తగ్గించి, చూడగా అనంతమ్మ ఏదో పెద్ద ఎత్తు వేసినట్టున్నది. మన జాగ్రత్తలో మనం ఉందాం. ఆవిడ కూతురు పెళ్ళి ఎటు తేలని చిక్కుల్లో ఉండడంతో పాటు పొలాల మీద రాబడి కూడా తగ్గినట్టు అందరూ చెప్పుకుంటున్నారు అన్నది. అంతా వింటున్న అనంతమ్మకు తలగిర్రున తిరిగినట్టయింది. మంచి పేరు సంపాదించుకోవాలని తను ఇంతకాలం ఇరుగు పొరుగుకు చేసిన సేవ అంతా వృధా అయిపోయినందుకు ఆమె చాలా బాధపడింది. పొరుగు వాళ్ళు తనను గురించి ఏమనుకుంటున్నారో విన్నాక ఇప్పుడు ఇంటి పని వాళ్ళు, సొంత పిల్లలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది అనంతమ్మ. అనుకోకుండా అదే రోజు ఇంటి పెరట్లో పని మనిషి గంగి, దాని భర్త రంగడు అంటున్న మాటలు అనంతమ్మ చెవిన పడి ఆమెకు మతిపోయినంత పనైంది. అంతకుముందు రోజు గంగి నిక్షేపం లాంటి గాజు పాత్ర ఒకటి జార విడిచి పగలగొట్టింది. మరొకప్పుడైతే అనంతమ్మ ఇంటి కప్పు ఎగిరిపోయేలా దానిమీద కేకలు పెట్టేది. కాని ఆమె ఎంతో నిగ్రహంతో పని మనిషిని ఏమీ అనకుండా ఊరుకున్నది. గంగి ఈ సంగతి రంగడితో చెప్పి, అమ్మగారు ఇంతగా ఎందుకు మారిపోయింది అని అడిగింది. రంగడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని,
ఉరిమే ముందు మేఘాలు ముచ్చటగా ఉంటాయి. ఈ వారం రోజుల్లో నేను 2, 3 తప్పులు చేసినా అమ్మగారు ఏమీ అనలేదు. ఆమె ఏ క్షణంలో మన మీద విరుచుకుపడుతుందో చెప్పలేం. మనం పనికి మరీదైన ఇల్లు చూసుకోవడం మేలు అన్నాడు. ఇక అనంతమ్మకు తన పిల్లల ప్రవర్తన వింతగానే కనపడసాగింది. అయిన దానికి కాని దానికి వాళ్ళ మీద కస్సుబుస్సుమంటూ లేవడం మాని తను గంభీరంగా ఉండడం ప్రారంభించింది. దానితో వాళ్ళు ఏదో కీడు రానున్నదని శంకించి ఆమెకు దూరంగా ఉండసాగారు. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అనంతమ్మకు అర్థం కాక సంగతంతా వివరంగా భర్త అనంతయ్యకు చెప్పుకున్నది. అంతా విన్న అనంతయ్య ఆమెతో, నీ ప్రవర్తన కారణంగా మంచి పేరన్నది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని వెతుకుతూ నువ్వు పోనవసరం లేదు. అయినా చేసిన ప్రతి పనికి వెంటనే ఫలితాల కోసం ఎదురు చూస్తే ఆశాభంగం తప్పదు. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతేమంటే మంచితనం అన్నది ఎన్నడూ ప్రతిఫలాన్ని ఆశించదు అన్నాడు. అనంతమ్మ తన అమాయకత్వానికి చాలా సిగ్గుపడింది. ఆనాటి నుంచి ఆమె ఇతరులు తనను గురించి ఏమనుకుంటున్నారన్న సంగతి పట్టించుకోవడం మాని తనకు సాధ్యమైనంతలో ఇతరులకు సహాయపడుతూ మంచిగా ప్రవర్తించడం అలవర్చుకున్నది. అందువల్ల కొద్ది కాలంలోనే ఇతరులకు అనంతమ్మపై కలిగిన అనుమానాలు పోవడమే కాక గ్రామస్తులందరూ ఆమెను అనంతయ్య అంతటి మంచి మనిషి అని పొగడసాగారు. ఆ కారణంగా త్వరలోనే మంచి సంబంధం దొరికి ఆమె కూతురు పెళ్లి సమస్య పరిష్కారమైపోయింది. కథ సమాప్తం. భలే సాయబు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రిందట గాజులరేగ గ్రామంలో మస్తాన్ అనే ఒక దూదేకుల సాహెబు ఉండేవాడు. అది కుగ్రామం కావడం వల్ల మస్తాన్కు క్రమంగా ఆ ఊళ్ళో భుక్తి గడవడం కష్టమవుతూ వచ్చింది. ఏమిట్రా అల్లా, కథ అడ్డం తిరిగిందే అని ఆలోచించేంతలో లోగిస అనే గ్రామం పోయి అక్కడ కాలక్షేపం చేద్దామని మనస్సుకు తట్టింది. మస్తాన్కు ఉన్న ఆస్తి అంతా దూదేకుల బద్ద ఒక్కటే. ఒకరోజున అతడు తన దూదేకుల బద్ద భుజాన వేసుకుని లోగిస వెళదామని సిద్ధపడ్డాడు. గాజుల రేగుకి లోగిసకి 10 కోసుల దూరానికి పైగా ఉంటుంది. మధ్యన పెద్ద అడవి కూడా ఉన్నది. ఈ 10 కోసుల దూరము అడవి దాటుకొని మస్తాను కాలినడకనే పోవాలి. తోవలో తినడానికి ఏమైనా పట్టుకుపోవాలి కదా. ఎలానో ఒక్క అనా డబ్బులు పోగు చేసి మానెడు కొమ్ము శనగలు కొనుక్కొని అవి మూటగట్టి బయలుదేరాడు. 2 జాములయ్యేసరికల్లా మూటలో శనగలు అతడి కడుపులోకి వెళ్ళిపోయాయి. దగ్గరలో ఒక పిల్ల కాలువ కనిపిస్తే పోయి కడుపులో మిగిలిన చోటును నీళ్లతో నింపేశాడు. కాస్తంత ఆకలి అనగగానే భుజాన ఉన్న దూదేకుల బద్ద టిమ్ టిమ్ అనిపిస్తూ హుషారుగా అడుగులు వేయసాగాడు. చెరచెర నడుస్తున్న మస్తాను ఎందుకో గాని ఒకచోట ఠపీమని నిలబడిపోయాడు. ఎందుకేమిటి, ఒక్క 10 గజాల దూరంలో ఒక పెద్ద పులి గాంట్రింపు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఆగింది. మస్తాన్కు ముచ్చెమటలు పోశాయి. అయినా అతడి చేతులు ఆగకుండా దూదేకుల బద్దను అలా టిమ్ టిమ్ అనిపిస్తూనే ఉన్నాయి. మస్తాన్ను చూసి పులి నిలబడిపోయింది. అది గోండ్రు పెట్టడం మానలేదు. సాయిబు చేతులు టిమ్ టిమ్ అనిపించడం మానలేదు. ఇంతలో ఇదంతా కనిపెడుతూ ఉన్న ఒక నక్క పులి దగ్గరకు వెళ్ళి, ఏం పులి మామ, ఒక్క గెంతు గెంతి ఆ మనిషిని మింగివేయడం మానేసి అలా చూస్తూ నిలబడిపోయామే అని ప్రశ్నించింది. అందుకు పులి, చూసావా వాడి చేతిలో ఎంత పెద్ద తుపాకీ ఉన్నదో. నన్ను చూసి వాడు పారిపోవడానికి బదులు వాణ్ణి చూసి నేనే హడలిపోవలసి వచ్చిందిప్పుడు అంటూ తన మనస్సులోని భయం వెల్లడించింది. నక్కకి తెలుసు సాయిబు చేతిలో ఉండేది ఎంత మాత్రం తుపాకీ కాదని. అందుకని తెలివి తక్కువగా పులి భయపడడం చూసి నక్క లోపల నవ్వుకుంది. సరే మామా, నేనుండగా నీకేం భయం, నేను వెళ్ళి వాడిని మాటల్లో పెడతాను. ఆ సందు చూసుకొని నువ్వు మెల్లిగా పారిపో అన్నది. అది అన్నదే గాని పులికి మట్టుకు ధైర్యం చాలలేదు. మరి వాడు ఏమరుపాటుగా ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది అని అడిగింది. అందుకు నక్క, ఓస్, ఇదొక పెద్ద ప్రశ్న. నేను గట్టిగా ఒక కేక పెడతాను, కేక విని పారిపో అని సలహా చెప్పింది. ఇలా సలహా చెబుతూ వెనక నుంచి మస్తాన్ వద్దకు పోయి, ఏమయ్యా సాయిబు, ఇదే ఒక్కడవు అడవిలో నిలబడిపోయావేం
ఎందుకోసం అని పలకరించింది. అందుకు మస్తాను చికాకుతో, ఏమా, ఎందుకు నిలబడ్డానో తెలియడం లేదు. ఎదుట పెద్ద పులి నిలబడి ఉండగా ఎందుకు నిలబడ్డావని అదొక ప్రశ్న అన్నాడు. అప్పుడు నక్క, ఏమిటయ్యా, ఇంతేనా నీ పౌరుషం? ఒక్క కేక వేశానంటే చూడు, పులి గిలి పారిపోవాలన్నమాట అని ధైర్యంగా మాట్లాడింది. ఇదంతా ఉట్టి మాటలు అనుకున్నాడు సాయిబు మొదట. అయినా ఈ మాట ఎంతవరకు నిజమో చూద్దామని, నక్క, నిజంగా నీ కేకలోనే అంతటి శక్తి ఉన్నట్టయితే నీవు కోరుకున్న బహుమతి ఇవ్వనా అన్నాడు మస్తాను. ఈ మాట అనగానే నక్క ఒక పెద్ద కేక పెట్టింది. దెబ్బతో పులి మాయమైంది. నిశ్చేష్యుడై మస్తాన్ బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గండం తప్పి సాయబు కాస్తంత స్థిమిత పడడం చూసి, నక్క, నా బహుమతి మాట ఏది అన్నది. కోరుకోమన్నాడు మస్తాను. తడుముకోకుండా, నాకేమీ వద్దు, నీ గుండెకాయ ఇస్తే చాలు అన్నది నక్క. శని వదిలి పీడ పట్టుకున్నట్టయింది పాపం సాయిబ్కు ఇప్పుడు. ఓష్, ఇంతేనా నీ కోరిక? ఇంకా ఎంత పెద్ద వస్తువు కోరుకుంటావో ఇయ్యగలనో లేనో అని జంకుతున్నాను. నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోగలనా? అయితే ఒక్క నిమిషం ఓరిమి పట్టాలి నువ్వు. ఎవరేది కావాలన్నా ఈ నోటితో లేదు అని అనలేను. నీలాగానే ఒక తోడేలు వచ్చి నా కడుపులో రొట్టె ముక్క కావాలన్నది. తీసుకోమన్నాను. అది రొట్టె ముక్క తీసుకోవడం కనిపెట్టి దానిని పట్టడానికని 2 వేటకుక్కలు నా కడుపులో దూరాయి. వాటిని విరగడైపోని తరువాత నువ్వు దూరి నా గుండెకాయ తీసుకొందు గాని అని ఎంతో తాపీగా సమాధానం చెప్పాడు. వేటకుక్కల మాట చెవిన పడేసరికల్లా పరుగుచ్చుకుంది నక్క. సాయిబు తన దారిన తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.